హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మంచి వింటర్ స్పెషల్ ఫుడ్ చూపిస్తున్నాను. నాన్ వెజిటేరియన్ కోసమని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని అది ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత మంచిగా రొయ్యలని, పచ్చి రొయ్యలండి ఇవి, వీటిని మంచిగా కడిగేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు అండ్ కారం వేసి కొద్దిసేపు మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి, లేదంటే అలాగైనా ఉంచవచ్చు. నేను ఆనియన్ కొద్దిగా ఉడికేటప్పుడే దాంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర వేసి కొద్దిసేపు ఫ్రై చేశాను. ఇప్పుడు నేను వీటిని కూడా యాడ్ చేసి కలిపేస్తున్నాను. ఇవి రొయ్యల్ని కూడా యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేపిస్తున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకోండి. మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రొయ్యలు అనేది కొద్దిగా మంచిగా ఆవిరిలో మంచిగా ఉడుకుతుందన్నమాట. ఉడికాక తర్వాత కొద్దిసేపు మూత తీసేసి పెట్టేస్తే ఆ కూర అనేది ఆయిల్ కొద్దిగా పైనకి వచ్చేస్తుంది, కాబట్టి అప్పుడు కూర రెడీ అయినట్టు మనకు తెలుస్తుంది. ఇలా ఇప్పుడు ఉడికిన రొయ్యలు చూసారా ఎంత చేంజ్ వచ్చేసాయో. దాంట్లో మనము కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి, అంటే కలిపేసుకోండి. ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక దీంట్లో ఒక మంచిగా మనకి టేస్ట్ రావటానికని నేను నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. కొంతమంది చింతపండు యూజ్ చేస్తారు, కొంతమంది టమాటో యూజ్ చేస్తారు, బట్ నేను ఇక్కడ నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. నిమ్మకాయ పిండడం వల్ల దీని టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ కోసమని నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇది మీకు చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయింది. ఈ ఛానల్ని మీరు ఫాలో చేస్తారని అనుకుంటున్నాను. ఇది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.